అనుగ్రహం, అగౌరవం, గౌరవం, అవమానం ఈ రెండింటి మధ్య నలిగిన ఒక వీరుడి కథ. తండ్రి సూర్యుడు, తల్లి కుంతి అయిన సూతపుత్రుడు అని నిందమోసిన దురదృష్టవంతుడు. కురుక్షేత్ర యుద్ధానికి కేంద్రబిందువులలో ఒకడైన ఆ మహారథి దానశూరుడు కర్ణుడు. మరి కర్ణుడిది వీరత్వమా, దుర్మార్గమా? ఆ కథనే లోతుగా తెలుసుకుందాం. మహాభారతంలో ఎన్నో గొప్ప పాత్రలు ఉన్నా కర్ణుని కథ మాత్రం ప్రేక్షకులను తీవ్రంగా ఆకర్షిస్తుంది. అతని జీవితం ఒక విషాదగాథ. ఒక పక్క స్నేహధర్మం, మరోపక్క రక్తసంబంధం. ఈ రెండింటి మధ్య నలిగిన కర్ణుడి కథనో, అతని జీవితాన్ని, నిర్ణయాలనో మరియు చివరికి అతని మరణాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. కర్ణుడు కుంతికి సూర్యుని అనుగ్రహంతో పుట్టిన మొదటి సంతానం. లోకనిందకు భయపడి కుంతి కర్ణుడిని పెట్టెలో పెట్టి నదిలో వదిలివేస్తుంది. అదరథుడు అని సూతవంశీయుడు చూసి పెంచుకుంటాడు. కర్ణుడి నిజమైన పేరు వసుషేనుడు. కర్ణుడు అస్త్రవిద్య నేర్చుకోవడానికి ద్రోణాచార్యుల వద్దకు వెళ్తాడు. కాని సూతపుత్రుడు అనే కారణంతో ద్రోణుడు అతనికి శిష్యుడుగా స్థానం నిరాకరిస్తాడు. కర్ణుడు వస్త్రవిద్యపై ఉన్న తపనతో పరశురాముని వద్ద శిష్యరికం పొందుతాడు. ఒకరోజు నిద్రలో ఉన్న గురువుకు సేవ చేస్తూ కాలిమీద పురుగు కుట్టినా కదలకుండా ఉంటాడు. అది చూసిన పరశురాముడు కర్ణుడు బ్రాహ్మణుడు కాదని గ్రహించి, నీవు నేర్చుకున్న విద్య అవసరమైన సమయంలో గుర్తుకురాదు అని శపిస్తాడు. హస్తినాపురంలో జరిగిన అస్త్రప్రదర్శనలో అర్జునుడితో పోటీపడాలనుకున్న కర్ణుణ్ణి సూతపుత్రుడు అని అవమానిస్తారు. సరిగ్గా అప్పుడే దుర్యోధనుడు కర్ణునికి తన స్నేహహస్తం అందించి అతన్ని అంగరాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. ఈ స్నేహం ఎంత బలమైనదంటే కర్ణుడు దుర్యోధనుని పక్షానే నిలబడతాడు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు కర్ణుడి వద్దకు వెళ్లి అతని నిజమైన తల్లి కుంతి అని, పాండవులు అతని సోదరులని చెప్తాడు. రాజ్యాధికారం, గౌరవం ఇస్తానని ఆశపెడతాడు. కాని కర్ణుడు తన స్నేహధర్మానికి కట్టుబడి దుర్యోధనుని పక్షానే ఉంటాడు. యుద్ధ సమయంలో పరశురాముని శాపం కారణంగా కర్ణుని రథచక్రం భూమిలో కూరుకుపోతుంది. నిస్సహాయ స్థితిలో ఉన్న కర్ణుని చూసి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇదే సరైన సమయం అని చెప్తాడు. అప్పుడు అర్జునుడు బాణంతో కర్ణునిను వధిస్తాడు. కర్ణుడి కథ మనకు ఏమి చెప్తుంది? అతను తన జీవితాంతం అన్యాయం, అవమానం, దురదృష్టం ఎదుర్కొన్నాడు. అతను త్యాగం, దానం మరియు వీరత్వానికి ప్రతీకగా నిలిచాడు. ఒక రకంగా చూస్తే కర్ణుడు కేవలం విధిచేతిలో కీలుబొమ్మ మాత్రమే. దానం, స్నేహం పట్ల అతనికున్న నిబద్ధత నేటి తరానికి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ఈ మహాభారత కథలో కర్ణుడు విలంగా కనిపించినా అతని కథలో ఉన్న లోతైన మానవ సంబంధాలు, భావోద్వేగాలు మనల్ని ఆలోచింపచేస్తాయి. కర్ణుని పాత్రపై మీ అభిప్రాయం ఏమిటి? అతను వీరుడా లేక దుర్మార్గుడా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథలు, చరిత్రలో మీరు తెలుసుకోవాలనుకున్న అంశాల గురించి కామెంట్స్లో అడగండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని అద్భుతమైన కథల కోసం మా చరితాగ్రహం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.